ఈరోజు మనం లేత వంకాయలు దొరికండి వాటితోటి ఒక మసాలా కూర అండి, గుత్తి వంకాయ ఎలాగా చేసుకుందాం. ఈ గుత్తి వంకాయకి ఏంటంటే మసాలా వేరే రకంగా ఉంటుంది, రెగ్యులర్ మసాలా కాకుండా వేరే రకం మసాలా. లేత వంకాయలు ఇట్లా 4 పక్షాలుగా చీల్చి రెడీగా పెట్టుకోండి, నీళ్ళలో వేసి పెట్టుకోండి, ఉప్పేసి కండరెక్కదు. దీనికి కావాల్సిన పదార్థాలు: నూనె, కరివేపాకు, జీడిపప్పు, ఇంగువ, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, చింతపండు, పచ్చి కొబ్బరి, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పసుపు, గసగసాలు, కారము, ఉల్లిపాయ, ధనియాలు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఏది ఎంత కావాలి అన్నది కరెక్ట్గా మనకి మెజర్స్ అన్నీ మన ఆర్ఎస్పీ రెసిపీస్ ఉంది కదా, దాంట్లో ఉంటుందండి. చూడండి, వీడియో డీటెయిల్గా ఉంటుంది, దాంట్లో చూడండి. నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, రండి. ధనియాలు, ఆవాలు, జీడిపప్పు, ఉల్లిపాయలు, జీలకర్ర ఇవి వేసాం, వేగుతోంది. ఇవి కొద్దిగా మనకి వేగిన తర్వాత గసగసాలు వేసుకుందాం, పచ్చికారం వేద్దాము, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసేసి దింపి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత వంకాయ సంగతి చూద్దాం. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గగా ఏం చేసాము, గసాలు, పచ్చి కొబ్బరి ఆల్రెడీ వేసేసాము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మిగతా ఉన్నాయి కదా చింతపండు రసం అన్నీ వేసేసాం, కారము వేసి ఉప్పు కూడా వేసాము. ఉప్పు దీంట్లోకి వేసాము, కూరలకి మళ్ళీ వేరే వేసుకుందాం. ఇది మగ్గిన తర్వాత దింపేసుకొని చల్లార్చి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. వంకాయలు మనం వేయించేసుకుంటున్నాం, 60-70% మనకు వేయించుకొని పక్కన పెట్టుకుందాము. మిగతాది మనకి ఇక్కడ మసాలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం, ఈ మసాలాతో పాటు మగ్గిపోతాయి. ఇది తీసి పక్కన పెట్టుకొని నేను నెక్స్ట్ ప్రాసెస్కి అది వచ్చేస్తాను, రండి. ఇప్పుడు ఏం చేసాము, వంకాయ నూనె మొత్తం తీసేసాము, వంకాయలు వేయించుకున్నటువంటి నూనెని తీసేసి వంకాయలు వేసాము. పైనుంచి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాను వేసాము. రెండింటిని కలిపి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఇది ఒక 2-3 నిమిషాలు మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత దింపుకోవడం చపాతీ, రైస్ అన్నిటిలో బాగుంటుందండి. రుచి మటుకు సూపర్ ఉంటుంది, తప్పకుండా చేయండి. చేసి తిని రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.